విచారణలో భాగంగా రెండో రోజు కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మీ పాత్ర ఏంటి? ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో టెండర్ల కోసం ఆ ప్రభుత్వానికి ఇచ్చిన 100 కోట్ల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ 100 కోట్ల రూపాయలు మీకు ఎవరెవరు సమకూర్చారు? లిక్కర్ స్కామ్ డీలింగ్తో వచ్చిన 192 కోట్లు ఏం చేశారు? సౌత్ గ్రూప్తో మీకు ఎలాంటి సంబంధం ఉంది? ఢిల్లీ హైదరాబాద్లో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారా అంటూ ఈడీ అధికారులు గుచ్చి ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక కేజ్రీవాల్ సిసోడియాతో చర్చలు జరిపారా? రామచంద్ర పిల్లైతో మీకున్న సంబంధం ఏంటి? రామచంద్ర పిల్లైకి ₹1 కోటి ఎందుకు ఇప్పించారనే కోణంలో కూడా ఈడీ అధికారులు కవితను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు ఫోన్లను ఎందుకు ధ్వంసం చేశారు? చాటింగ్ ఎందుకు డిలీట్ చేశారు? ఆధారాలు ముందు పెట్టి మరీ కవితను ఇరుకున పెడుతున్నట్టుగా తెలుస్తుంది ఈడీ అధికారులు. మొత్తం మీద చాలా లోతుగా కవితను ఇంటరాగేట్ చేస్తున్నారు ఈడీ అధికారులు. విచారణలో భాగంగా ఇవాళ రెండో రోజు లిక్కర్ స్కామ్ అలాగే మనీ లాండరింగ్ సంబంధించి చాలా లోతుగా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈడీ అధికారులు. ప్రధానంగా ఆధారాలు ముందు పెట్టి మరీ కవితను ఇరుకున పెడుతున్నట్టుగా తెలుస్తుంది అధికారులు. ముఖ్యంగా ఆధారాలను ఎందుకు ధ్వంసం చేశారు? అలాగే రామచంద్ర పిల్లైతో మీకున్న సంబంధం ఏంటి? ఇక కేజ్రీవాల్ సిసోడియాతో చర్చలు జరిపారా? మీరు ముడుపులుగా తీసుకున్నటువంటి డబ్బును ఏం చేశారు? సౌత్ గ్రూప్తో ఉన్నటువంటి లింక్స్ ఏంటి? ఢిల్లీ హైదరాబాద్లో మీరు ఎలాంటి సమావేశాల్లో పాల్గొన్నారు అనే అంశాలపై చాలా గుచ్చి ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎస్, మా ప్రతినిధి రామకృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ఇవాళ రెండో రోజు ఇంటరాగేషన్ ఎలా సాగుతుంది? ముఖ్యంగా కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంటరాగేషన్ ఏ రకంగా సాగుతోంది? ఇప్పుడు మనం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో ఉన్నాము. ఈ కార్యాలయంలోని 2nd ఫ్లోర్ లోనే కవితను విచారిస్తున్నారు. మరి కవితపై ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మరి దాదాపుగా జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని 7 సభ్యుల టీం కవితకి ప్రశ్నలు కురిపిస్తుంది. దాదాపుగా 20 ప్రశ్నలు ఈ రోజు కవిత ముందు పెడుతున్నట్లు సమాచారం ఉంది. దాదాపుగా కూడా చూసినట్లయితే ఈ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ కి మీకు ఉన్న సంబంధం ఏంటి? అరవింద్ కేజ్రీవాల్ కి ఆప్ నేతకి ఎవరికి డబ్బులు మీరు ముట్ట చెప్పారు? 100 కోట్ల రూపాయల డబ్బును మీరు ఎవరికి ఇచ్చారు? మనీ లాండరింగ్ పాల్పడిన నేపథ్యంలో మొత్తంగా మీకు ఆప్ నుంచి కానీ ఈ లిక్కర్ స్కామ్ లాబీ వల్ల మీకు వచ్చినటువంటి 192 కోట్లు ఏం చేశారు? ఈ డబ్బు అంతా ఏ కంపెనీలకు వెళ్ళింది? ఏ కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు అనేది ప్రధానంగా ఇక్కడ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది రామదాస్. మరి అయితే కవిత కూడా చాలా ఈ ప్రశ్నకు ఉక్కిరిబిక్కిరైతున్నారు. తనకి ఏ పాపం తెలియదని చెప్పి కవిత చెప్తున్నారు. మరి దాదాపుగా ఒక్కసారిగా కవిత చుట్టూ 7 సభ్యుల బృందం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం కవితను ప్రశ్నిస్తున్నప్పటికీ కవిత మాత్రం చాలా ఉక్కిరిబిక్కిరైతున్నట్లు సమాచారం అందుతోంది. మరి ఇప్పటికే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు టీమ్స్ వేస్తున్న ప్రశ్నని ఎలా డీల్ చేయాలి అనే అంశానికి సంబంధించి లాయర్ల బృందం అలాగే కేటీఆర్, హరీష్ రావు గత రాత్రి కవితను కలిసి ఆమెకి కొంత వివరంగా చెప్పడం జరిగింది, గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికీ కూడా కవితలో కొంత బాధ చాలా ఉంది. ఆమె నిన్న ఇక్కడికి వస్తున్నప్పుడే ఆమె ఫేస్ చాలా డల్ గా ఉంది, చాలా బాధలో కవిత ఉన్నారు. తనకి ఏ పాపం తెలియదు, తనకి లిక్కర్ స్కామ్ ను అనవసరంగా తన్ను దీన్ని ఇరికించారని చెప్పేసి కవిత చెప్తుంది. ఎక్కడా కూడా తన మనీ లాండరింగ్ పాల్పడలేదని చెప్తుంది. కోర్టు విచారణలో ఉన్నప్పుడు అరెస్ట్ చేసి ఇక్కడ బలవంతంగా తీసుకొచ్చారు అని చెప్తుంది. కోర్టు ఉత్తర్వులను కూడా పాటించట్లేదని చెప్తుంది. మరి ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో అధికారులు వస్తున్నారు, వెళ్తున్నారు, మనం చూస్తున్నాము. మరి చాలా మంది అధికారులు వస్తున్నారు. మరి వీళ్ళందరూ కూడా కవితపై ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. ప్రశ్నల వర్షానికి కవిత కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ కూడా డాక్టర్ల బృందాన్ని కూడా పక్కన ఉంచారు. కవితకి పల్స్ రేటు తగ్గుతున్న, బీపీ, హై బీపీ అలాగే హార్ట్ పల్స్ రేటు కూడా కొంత స్టెబుల్ గా లేనట్టు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో డాక్టర్ కూడా అక్కడ రెడీగా సిద్ధంగా ఉంచారు. కవిత ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబితేనే ఆమెను మరి కస్టడీ పొడిగించకుండా ఆమెను కంటిన్యూ తొందరగా బయటికి రిలీజ్ చేసే అవకాశం ఉంది. లేదంటే ఇప్పుడు 7 రోజులు ఉన్న కస్టడీని 14 రోజులు పాటు దాదాపు ఇక్కడికి ఇదే ఈడీ ఆఫీస్ కి మనం ఉన్నాం. ఈడీ ఆఫీస్ కి అరవింద్ కేజ్రీవాల్ కూడా తీసుకొచ్చి ఇక్కడే విచారించాలని చెప్పేసి కూడా భావిస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.
అరవింద్ కేజ్రీవాల్ ని టార్గెట్ గా పెట్టుకుంది కవిత. చాలా స్మాల్ పీస్ కవితని ఎరగా వేసి అరవింద్ కేజ్రీవాల్ ని తీసుకురావడం, అరవింద్ కేజ్రీవాల్ పాత్రని, అలాగే లిక్కర్ పాలసీలో కవిత పాత్రని, వీటన్నిటిని కూడా బయట పెట్టాలని ఈడీ చేస్తున్న ప్రయత్నానికి కవిత ఎంతవరకు సమాధానం ఇస్తారు? పాటు అరుణ్ రామచంద్రపల్లి, భరత్ చంద్రారెడ్డి, ఇక మిగతా మాగుంట శ్రీనివాసన్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా తీసుకొస్తారు. ఇక్కడికి తీసుకొచ్చి కవిత ముందు కూర్చోబెట్టి ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తారు. విడివిడిగా అలాగే కంబైన్డ్ గా రెండు విధాలుగా కూడా ప్రశ్నలు కురిపిస్తారు. ఎవరు నిజం చెప్తున్నారు, ఎంతవరకు వీళ్ళు చెప్పే సమాధానంలో నిజం ఉంది అనే దానికి సంబంధించి కూడా గట్టిగా విచారణ జరిగే అవకాశం, చాలా డీప్ గా విచారణ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కవితకి వచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఈ డబ్బుని ఎక్కడ తీసుకెళ్లారు, విదేశాలకు తరలించారనే అంశం ఒక కీలకమైన సమాచారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర ఉంది. ఏ దేశాలకు ఈ డబ్బును తరలించారు, కంటైనర్లలో డబ్బుని విదేశాలకు తరలించినట్టు కవిత తరలించినట్టు ఇక్కడ ఈడీ చెప్తోంది. మరి ఈ సమాచారానికి సంబంధించి కవిత దగ్గర నుంచి చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టాలి ఎలాగైనా సరే అని చెప్పి చూస్తున్నారు. దాంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేతలు, ఇక అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఇంకా ఎవరెవరితో లిక్కర్ పాలసీలో మీరు పార్టిసిపేట్ చేశారు, లిక్కర్ పాలసీలో మీరు ఎందుకు ఎంటర్ కావాల్సి వచ్చింది, దాంతో పాటు ఇక మీ పర్సంటేజ్ ఎంత, టోటల్ గా ఈ లిక్కర్ బిజినెస్ లో మీ పర్సంటేజ్ ఎంత ఉందని చెప్పేసి. ఇక మనం ఇప్పుడు ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ లో ఉన్నాము. ఎమ్మెల్సీ కవితను ఇక్కడే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ లోనే ఇంట్రాగేషన్ చేస్తున్నారు. మనం చూస్తున్నాము, ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసు. ఈ ఆఫీస్ లోని సెకండ్ ఫ్లోర్ లో కవితను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాదాపుగా 6 సభ్యుల బృందం, జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని 6 సభ్యుల బృందం కవితపై ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. కవిత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఈడీ ప్రశ్నల వర్షానికి. దాదాపుగా ఈ రోజు చూసుకున్నట్టుగైతే 20 ప్రశ్నలు కవిత ముందు సంధించారు. ఒక్కొక్క ప్రశ్నను అడుగుతున్నప్పటికీ కూడా కవిత నుంచి సమాధానం పర్ఫెక్ట్ గా వస్తేనే ఈ కస్టడీ ఇలా త్వరలో బెయిల్ వస్తుంది, లేదంటే మాత్రం ఈడీ కస్టడీ మరో 7 రోజుల పాటు పొడిగే అవకాశం ఉంది. ఈడీ స్ట్రాంగ్ గా కవితను హెచ్చరించినట్లు తెలుస్తోంది. పూర్తిగా విచారణకు సహకరించాలని చెప్పేసి కూడా కవితని కోరుతున్నారు. మరి కవిత సహకరిస్తారా? కవిత సహకరిస్తేనే ఈ విచారణను తొందరగా పూర్తి చేసి ఆమెకు బెయిల్ మీద ఆమె బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే కవిత స్ట్రాంగ్ గా అబ్జెక్షన్ చేస్తున్నారు. ఇది అక్రమ అరెస్టు, సుప్రీంకోర్టులో కేసు ఉండగానే తనని అరెస్ట్ చేశారు. అయితే సమన్లు జారీ చేసినప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అరెస్టు చేయమని చెప్పి సుప్రీంకోర్టుకి చెప్పిన ఈడీ ఈ రోజు అరెస్ట్ చేసి అక్రమంగా ఇక్కడ తీసుకొచ్చారని చెప్పి కవిత ఒకటే మాటను చెప్తున్నారు. ఇప్పటిదాకా మనకు వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే ఇది అక్రమ అరెస్టు, తన ప్రమేయం ఏమీ లేదు అని కవిత స్ట్రాంగ్ గా బల్లగుద్ది చెప్తున్నారు. ఇది కావాలని ఇరికించారు అని చెప్పేసి ఆమె చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈడీ కొన్ని ప్రశ్నలు సంధించారు. మొత్తం డబ్బు దీంట్లో దాదాపుగా ఈడీకున్న సమాచారం ప్రకారం అయితే దాదాపుగా 350 కోట్ల రూపాయల డబ్బు ఇప్పటిదాకా మనీ లాండరింగ్ జరిగింది. ఈమె బెనిఫిట్ పొందారు. కొంత డబ్బును విదేశాలకు తరలించారు అని చెప్పేసి కూడా ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరి విదేశాలకు ఏ దేశాలకు తరలించారు డబ్బును, ఆ సమాచారం మిమ్మల్ని ప్రధానంగా కోరారు. దాంతోపాటు ఇక ఈ దీనిలో ఇప్పటిదాకా ఈడీ దగ్గర కొంత సమాచారం ఉంది. ఈమె ఇప్పటిదాకా మీటింగ్స్ ఎక్కడెక్కడ మీటింగ్స్ పెట్టారు, అలాగే చాట్ కానీ ఆమె చేసిన వాట్సాప్ చాట్ కానీ, దాంతోపాటు ఫోన్లో దొరికిన సమాచారాన్ని బేస్ చేసుకొని ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఎంత ఉంది, అరవింద్ కేజ్రీవాల్కి మీకు ఉన్నటువంటి ఈ మనీ ట్రాన్సాక్షన్ ఏమేమి జరిగాయి అని అరవింద్ కేజ్రీవాల్ డైరెక్ట్ గా మీతో మాట్లాడారా? మీరు ఎక్కడ కలుసుకున్నారు అరవింద్ కేజ్రీవాల్ని? ఇంకా ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి పాలసీ రూపొందించినప్పుడు విధానపరమైన నిర్ణయాల్లో మీరెందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది అని కవితను ప్రశ్నించారు. మరి దాంతోపాటు ఈ పాలసీ రూపకల్పనలో టోటల్ గా కూడా కవిత ప్రమేయమే ఉంది, ఢిల్లీ సర్కార్ ప్రమేయం లేదు. కవిత సూచించిన మేరకే పాలసీని రూపొందించారు, లిక్కర్ పాలసీని. ఈ విషయంలో ఈ పాలసీ ఏం రూపొందించారు, హిడెన్ పాలసీ ఏముంది లోపల అనేది కూడా ప్రధానంగా ఈడీ ప్రశ్నిస్తుంది. మరి ఈడీ ప్రశ్నలకు కవిత సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కవిత సరైన సమాధానం చెప్తేనే ఆమెకు కొంత ఊరట కలిగే అవకాశం ఉంది, లేదంటే మాత్రం ఆమెకు కస్టడీని పొడిగించే అవకాశం ఉంది. మరొక కీలకమైన అంశం ఏంటంటే విదేశాలకు బాధితున్న మనీని తరలించారు అనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ వస్తుంది కవిత మీద. ఈ అంశానికి సంబంధించి ఇప్పుడే ఇంటర్పోల్ నుంచి కానీ విదేశాల నుంచి కూడా కొంత సమాచారాన్ని ఈడీ సేకరించింది. ఆ సమాచారానికి సంబంధించి కవిత నుంచి ఎలాంటి సమాధానము రాలేదని తెలుస్తుంది. తనకు ఎలాంటి పాపము తెలియదు, తను ఏం చేయలేదు, తన ప్రమేయమే లేదని కవిత బోరున విలపిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా సరే ఈడీ మాత్రం ఈ రోజు స్ట్రాంగ్ గా కవితని ఇరికించాలని ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు కవితకు ముఖ్యంగా
అరవింద్ కేజ్రీవాల్ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్ గా పెట్టుకున్నటువంటి ఈడీ కవితను వలవేసి కవితను ఎరగా వేసి మొత్తం అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేసింది. కవిత ఇచ్చే వాంగ్మూలను బేస్ చేసుకొని అరవింద్ కేజ్రీవాల్ ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసేందుకు కూడా ఈడీ పక్కా ప్లాన్ తో ముందుకి ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఈ రోజు రేపు కవితను విచారించిన తర్వాత కవిత ఇచ్చే